మనందరి అభిమాన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఆశాజ్యోతి, కొడంగల్ను ముద్దుబిడ్డ శ్రీ గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన మంత్రులు వాకిటి శ్రీహరి గారికి, అలాగే పరిగి ఎమ్మెల్యే రామన్ రెడ్డి అన్న గారికి, చేవెళ్ల ఎమ్మెల్యే గారు యాదయ్య అన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి సభను అలంకరించిన పెద్దలకు, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడడానికి ఆ 6 గ్యారంటీ పథకాలు ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఉపయోగపడ్డాయో, ఈ రోజు మమ్మల్ని ఆ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అయితే ప్రజలకు చేరినాయో నిరూపించడానికి మాత్రమే మేము ఈ సర్పంచులకు అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా గ్రామంలో మొత్తం పోలైన ఓట్లు 945, మా ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు 85, మొత్తం మెజారిటీ వచ్చేసి 760 ఓట్ల మెజారిటీ గెలుపొందడం జరిగింది. ఇది కేవలం మా ముఖ్యమంత్రి గారి దయ వల్లనే నేను గెలవడం జరిగిందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, గతంలో మా అమ్మగారు ఎంపీటీసీగా ఉండడం జరిగింది. వాళ్ళు పరమపదించారు. మా నాన్నగారు, మా అమ్మగారు, వాళ్ళ కృషి వల్లనే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చినందుకు. ఈ రోజు ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. చిన్న చిన్న గ్రామాలు, నాది చిన్ననందిగా మా గ్రామం కొడంగల్ మండలం, చిన్న గ్రామ పంచాయతీ అయినా మా గ్రామం నుండి ప్రతి మండలానికి వెళ్ళడానికి దౌలతాబాద్ కానీ, కోసి మండలం కానీ, అలాగే కొడంగల్ మండలానికి వెళ్ళడానికి కానీ రోడ్డు సౌకర్యం అనేది దాదాపు 2,95,00,000తో మనం అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. గ్రామంలో సీసీ రోడ్లు కానీ, అత్యధికంగా మా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 31 శాంక్షన్ చేయించడం జరిగింది. నేను గతంలో సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా గ్రామానికి ఖచ్చితంగా ఇండ్లు కావాలి సార్, మేము 20 సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతున్నామని చెప్పడం జరుగుతుండేది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 31 ఇండ్లు తీసుకోవడం రావడం జరిగింది. అలాగే మా గ్రామంలో ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు కానీ, సన్నబియ్య పథకం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ప్రతి పేద కుటుంబంలో ఉన్న రైతులకు అందరికీ రైతు భరోసా పథకం కానీ, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కానీ, ఇవన్నీ పథకాలు మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ 2 సంవత్సరాలు జరిగిన సందర్భంగా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి పైన ఉన్న అభిమానంతో మాత్రమే మేము ఈ రోజు ఈ వేదికపై నిలవడానికి అవకాశం దొరికినందుకు మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి ప్రతి మండలానికి రోడ్ల సౌకర్యము, విద్య, వైద్యం, ప్రతిదీ చిన్న చిన్న గ్రామాల నుండి అయినా విద్యలో స్కూల్లో టేబుల్స్ కానీ, తర్వాత అలాగే వాళ్ళకు ఆహారం, అల్పాహారం కానీ ప్రతి పథకము మేము అడగకన్నా మొదలే మా నాయకుడు ఇస్తున్నాడు. దేవుడు వరమిస్తాడో ఇయ్యడో తెలియదు కానీ మా నాయకుడు మాత్రం మేము అడిగిన వెంబడే ప్రతి ఒక్కటి మాకు అమలు జరుగుతున్నాయి. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి సార్ గారు కానీ, అలాగే ప్రత్యేకాధికారి గారి మాకు ఏ ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్కటి మాకు సానుకూలంగా చేస్తారు. ఏ ఇబ్బంది ఉన్నా మా అందరినీ ముందుకు తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేస్తారు. కాబట్టి అలాగే మా కొడంగల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి, మా నాయకుడు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మా ఆశయం, మా లక్ష్యం కూడా అదే. నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి కూడా మేము ఎల్లవేళలా సహకరిస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.